Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు అన్ని విషయాలు అభివృద్ధి పొందాలని మీకోసం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా మీరు దీవెన పొందుతున్న విషయం మీరు మాకు తెలియపరిచినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తాడని, ఆపదల్లో కష్టాల్లో దేవుడు నమ్ముకునదగిన సహాయకుడని, ఆయన ఆశ్రయించిన మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడని ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. దేవుడు మన కార్యము నెరవేర్చుకోవడం, ఒక జాబ్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, మంచి ఆరోగ్య విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కుటుంబంలో వ్యక్తులు మారుమనసు పొందాల విషయంలో కావచ్చు, అప్పుల బాధ నుంచి బయటికి రావాలనుకునే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మీ కార్యము నెరవేర్చుకోవడమే. మనుషులు వాగ్దానాలు చేయడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన త్వరపడతారని బైబిల్లో యాకోబు అనే వ్యక్తిని మనం చూస్తాము. యాకోబు తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేసినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబు నేను నీకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు. లాబాను యాకోబుని ఎంతలా మోసం చేయాలని చూసినా, లాబాను యాకోబుకి ఏమీ మిగిల్చకూడదని చూసినా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా అభివృద్ధిపరిచారని, ఎంత ఉన్నతంగా ఆశీర్వదించారని. బైబిల్లో నయోమి నామని చూస్తాము. నయోమి తన కోడలైన రూత్తో బోయాజు కోసం మాట్లాడుతూ, బోయాజు ఎలాంటి వాడంటే తను ఇచ్చిన మాటని నెరవేర్చేంత వరకు కూడా ఊరకనే ఉండువాడు కాదని చెప్తున్నాము. దేవుణ్ణి నమ్మకంగా సేవించే ఒక భక్తుడే తన ఇచ్చిన మాట విషయంలో అంత నమ్మకంగా ఉంటే, మనం ఆరాధించే దేవుడు, దేవాతి దేవుడు, సర్వాధికారి అని యేసయ్య, ఆయన మన పట్ల తన కార్యం నెరవేరుస్తాడనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆయన్ని నమ్ముకున్నప్పుడు బైబిల్లో రాయబడింది, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా. ఈ లోకంలో మనం చాలా వాటిని నమ్ముతాం. మన నమ్మకము సృష్టి మీద కాదు కానీ ఈ సృష్టి అంతటినీ చేసిన సృష్టికర్త మీద ఉంచుకోవాలని, మన విశ్వాసం ఆయన మీద ఉంచుకోవాలని. చాలాసార్లు మన కార్యము సఫలం అవ్వకపోవడానికి కారణము మనకున్న అవిశ్వాసమే. బైబిల్లో ఒక సందర్భంలో ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొస్తాడు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. తీసుకొచ్చేలా అంటాడు, ప్రభువా నీకేమన్నా సాధ్యమైతే నా కుమారుని స్వస్థపరచమని. ఆ సమయంలో ప్రభు అంటారు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నువ్వు నమ్మితే నీ కుమారుడు స్వస్థపరచబడతాడని. అప్పుడు అంటాడు, ప్రభువా నా విశ్వాసాన్ని బాగు చేయమని అతడు అడుగుతాడు. ఈరోజు దేవుణ్ణి మనం నమ్మితే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని, ఆయన యందు నమ్మకుంచుకున్న వారు ఎవరో కూడా అవమానం నొందరని, సిగ్గు నొందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మి మన కార్యాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తారని. బైబిల్లో ఎలియాజర్ గారు ఇస్సాక్ గారికి భార్యను వెతకడానికి వెళ్తాడు. ఆ సమయంలో తన మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తారు. ఎలియాజర్ గారు బావి దగ్గర నిలబడి, ఈ బావిలోకి నీళ్లు చేదుకోవడానికి వచ్చే కన్యకుల్లో నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతాను, నాతో పాటు నేను అడగకుండా నా ఒంటికి ఎవరైతే నీళ్ళు ఇస్తారో, క్యామెల్స్కి ఎవరైతే నీళ్ళు ఇస్తారో వాళ్ళే ఇస్సాక్ గారికి భార్య కింద అనుకుంటాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఆయన దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇస్సాక్ గారికి సాటి అయిన సాకేరైన రెప్కా గారినే దేవుడు తీసుకొస్తాడు. దావీదు గారు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి అప్పగిస్తాడు ప్రార్థనాపూర్వకంగా. దేవుడు దావీదు గారికి విజయాన్ని ఇస్తారని. నెహెమీయా యెరూషలేము ప్రాకారం కట్టాలనుకున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడికి అప్పగిస్తాడు. దేవుడు ఆ కార్యం సఫలపరుస్తారని. ఎజ్రా ప్రయాణం అంతట్లో దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన దేవునికి అప్పగిస్తాడు. దేవుడు ఆ కార్యం సఫలపరుస్తాడని. దేవుని మీద నమ్మకం ఉంచుకుని మీ మార్గాలు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మీ కార్యాలు కూడా సఫలం చేస్తాడని ఈ వాగ్దానం విశ్వసించండి. ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలు. మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మా మార్గాలు మీకు అప్పగించినప్పుడు ప్రభా మా జీవితంలో కార్యం నెరవేరుస్తానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి ప్రభా. ఉద్యోగ విషయంలో ప్రభా వారికి ఉద్యోగం దయచేయండి. వివాహ విషయంలో మిమ్మల్ని వెతికి వారికి వివాహ విషయంలో సహాయం చేయండి. చదువుల విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో ప్రభా
మంచి మార్క్స్తో ప్రభావ ఫస్ట్ క్లాస్లో వాళ్ళు పాస్ చేయించండి. వారికి తగిన జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఆరోగ్యం కోసం వెతికి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. యేసయ్య కష్టాల్లో శ్రమలో ఉన్నవారిని ప్రభావ బయటికి తీసుకెళ్ళండి. బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా ప్రభావ. మారు మనసు కోసం ప్రభావ, కుటుంబ రక్షణ కోసం ఎదురు చూసేవారికి ప్రభావ ఆ కుటుంబం అంతా రక్షణ దయచేయండి. మేలు చేయండి ప్రభు, గొప్ప మేలు ఆ కుటుంబాల్లో చేయండి. అప్పుల బాధలో ఉన్న వారు లేవనెత్తండి. కృపను అనుగ్రహించండి, సహాయాన్ని సహకారం అందించండి. ఒంటరితనంతో బాధపడే వారికి ప్రభావ మీరే తోడుగా ఉండండి. వారి పనులన్నింటినీ సఫలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.